Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, we discussing topic is the second year botany syllabus, third semester paper, plant taxonomy and embryology. In that, we are discussing the fourth unit topic, systematic taxonomy 2. In that, Gamopetalous families, Asclepiadaceae family. We are already discussed in last class vegetative and floral characters of the Asclepiadaceae family. Now we are discussing the pollination. What is the pollination mechanism in the Asclepiadaceae family? Entomophilous pollination. Insects act as the agents in this process. That process is called entomophilous type of pollination. What is the mechanism? It takes place by clipper translator mechanism. Clipper translator mechanism. Flowers are protandrous. It means flowers, stamens are first reached to the maturity. That condition is called protandrous. మనకి ఇక్కడ పాలినేషన్ యాస్క్లిపిడియేసి కుటుంబం లోపల క్లిప్ మెకానిజము అని చెప్పేసి చెప్తాము. అంటే ట్రాన్స్లేటర్ మెకానిజం లేదా క్లిప్ మెకానిజము అంటాము. ఇది మనకి 5 మార్క్స్కి షార్ట్కి ఇంపార్టెంట్ అయినటువంటిది టాపిక్. ఎంటమోఫిలస్ అంటే ఇన్సెక్ట్ సహాయంతో జరిగేటటువంటి ప్రాసెస్ని ఎంటమోఫిలస్గా చెప్తాం. క్లిప్ మెకానిజం ఆర్ ట్రాన్స్లేటర్ మెకానిజం. ఇన్ యాస్క్లిపిడియేసి ఫ్యామిలీ, pollination takes place by clip or translator mechanism. The flowers are usually big and brightly colored. అంటే ఫ్లవర్స్ పెద్దగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. పింక్ కలర్లో వైలెట్ కలర్ మన కెలోట్రోపిస్లో అబ్జర్వ్ చేస్తే వైలెట్ అండ్ సమ్ పింక్ పర్పుల్ కలర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆ టైప్లో ఉంటాయి. ద కరోనరీ స్ట్రక్చర్స్ మేక్ ద ఫ్లవర్ మోర్ అట్రాక్టివ్. అంటే స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నాం కదా, క్రౌన్ లైక్ స్ట్రక్చర్స్ అంటే పెటల్స్ యొక్క పై భాగం లోపల, అలాగే యాండ్రిషియం దగ్గర మనకి స్టామినల్ ట్యూబ్ ఫార్మేషన్ జరిగి పక్కన పై భాగం లోపల గైనోస్టీజియం అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉండడము, దాని చుడుతూ మనకి క్రౌన్ లైక్ స్ట్రక్చర్స్ ఉండడము, వాటినే మనం ఏమని పిలుస్తున్నాం, కరోనరీ స్ట్రక్చర్స్ అంటున్నాం. అంటే ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఉండడం వల్ల ఫ్లవర్ ఈజ్ ద మోస్ట్ అట్రాక్టివ్, అంటే చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇన్సెక్ట్స్ ఆర్ ఆల్సో అట్రాక్టెడ్ బై దెమ్. ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ సైమోస్ అంబెల్. ఫ్లవర్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయి, బంచ్ లాగా ఉంటాయి అన్నాం కదా. స్టాక్స్ అని సిమిలర్. అంటే ఫస్ట్ మనకి కెలోట్రోపిస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకి డైకేషియల్ ఆర్ పాలికేషియల్ సైమ్ ఫార్మేషన్ జరిగి ఫైనల్గా దట్ ఈజ్ లుక్ లైక్ ఏ అంబెల్ షేప్డ్ స్ట్రక్చర్ లాంటి స్ట్రక్చర్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్తాం. ద ఫ్లవర్స్ ఆర్ ప్రొటాండ్రస్. అంటే మెచ్యూరిటీకి స్టామెన్స్ అనేటటువంటివి పోలిన్ గ్రెయిన్స్ అనేటివి ఫస్ట్ మెచ్యూరిటీకి రావడానికి కండిషన్ ప్రొటాండ్రస్ అన్నాం. పాలినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 different వేస్ ఇన్ ద 2 సబ్ ఫ్యామిలీస్. మనం పొలినియల్ సాక్స్ అంటే యాండ్రిషియం గురించి డిస్కస్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద ట్రాన్స్లేటర్ దట్ కెన్ డివైడెడ్ ఇంటూ 2 types అని చెప్పేసి డిస్కస్ చేస్తాం కదా. అలాగే వాటిలో జరిగేటటువంటి ట్రాన్స్లేటర్ మెకానిజం కూడా 2 types ఉన్నాయి. ఇన్ సబ్ ఫ్యామిలీ సైనన్కాయిడియేసి అనేటటువంటి ఈ సబ్ ఫ్యామిలీ లోపల ఏ స్టామెన్ ఫార్మ్స్ 2 పొలినియల్ మాసెస్ ఫ్రమ్ ఇట్స్ యాంథర్. 2 పొలినియల్ మాసెస్ అంటే పొలినియల్ బ్యాగ్స్ ఫార్మేషన్ జరుగుతాయి కదా. 2 పొలినియల్ బ్యాగ్స్ అనేటటువంటివి దే ఏ లాంబ్డా షేప్డ్ ట్రాన్స్లేటర్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 యాంథర్స్. 2 యాంథర్స్తో కలిసి మనకి ఈ ఇన్వర్టెడ్ వై షేప్ ఆర్ లాంబ్డా షేప్ ట్రాన్స్లేటర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇట్ హ్యాస్ ఏ గ్లాండ్ లైక్ బాడీ కాల్డ్ కార్పస్క్యులమ్ ఈజ్ అటాచ్డ్ టు ద మార్జిన్ ఆఫ్ ది స్టిగ్మాటిక్ హెడ్కి అతుక్కుని ఉంటాయి. అండ్ హ్యాస్ 2 డైవర్జింగ్ హార్డ్ ఆర్మ్స్ దట్ ఈస్ కాల్డ్ కనెక్టివ్స్ ఆర్ రెటినాక్యులే అంటాం. అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వాటిని రెటినాక్యులే అని పిలుస్తున్నాం. When the insect moves
ఆన్ ది స్టిగ్మాటిక్ హెడ్. స్టిగ్మాటిక్ హెడ్ మీద వెళ్ళి కూర్చుంటుంది కదా. యాక్సిడెంటల్లీ ఇట్స్ లెగ్ స్లిప్స్ ఇన్ టు ద స్లిట్ ఆర్ స్మాల్ స్పేస్ బిట్వీన్, అంటే స్మాల్ స్పేస్ ప్రజెంట్ బిట్వీన్ ద యాంథర్స్. ఆ రెండు యాంథర్స్కి మధ్యలోకి దీని యొక్క లెగ్ వెళ్ళింది అనుకోండి, ఇన్సెక్ట్ యొక్క లెగ్. వెన్ ద ఇన్సెక్ట్ ట్రైస్ టు పుల్ అవుట్ ఇట్స్ లెగ్ ఫ్రీ ఫ్రమ్ ద స్లిట్స్, అంటే మళ్ళీ ఆ ఇన్సెక్ట్ ఎప్పుడు అలాగే కూర్చుని ఉండిపోదు కదా, దట్ కెన్ పుల్ అప్, పైకి లేచినప్పుడు దాని కాలు అందులో ఇరుక్కుపోతుంది కాబట్టి దాని కాలుతో పాటు మనకి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇట్ పుల్స్ అవుట్ ద హోల్ ట్రాన్స్లేటర్. అంటే కార్పస్క్యులంకి ఏమన్నా స్టిక్కీ నేచర్ ఉంటుందని చెప్పేసి యానిషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. ఆ స్టిక్కీ నేచర్ వల్ల దట్ కెన్ బైండ్ టు దేర్ లెగ్, ఆ రెటినాక్యులా అనేటటువంటిది ట్విస్ట్ అయిపోతుంది అనమాట, దానికి చుట్టుకుపోతుంది. డ్యూ టు హైగ్రోస్కోపిక్ నేచర్ ఆఫ్ రెటినాక్యులే ద పొలీనియల్ మాసెస్ కమ్ టుగెదర్ అండ్ ఫైమ్లీ క్లాస్ప్ అరౌండ్ ద లెగ్స్. అంటే దానికి ఉండేటటువంటి హైగ్రోస్కోపిక్ నేచర్ వలన మనకి ఆ కాలుకు చుట్టుకుపోతాయి అన్నమాట. చుట్టుకుపోవడం వల్ల పొలినియల్ బ్యాగ్స్ అనేటటువంటివి దగ్గరికి వస్తాయి. సో దట్ దే ఆర్ నాట్ లాస్ట్ డ్యూరింగ్ ద ఫ్లైట్ ఆఫ్ ద ఇన్సెక్ట్. ఎందుకంటే when this insect visits another flower, it deposits the pollineal masses on the receptive surface of the stigma. మళ్ళీ ఇది ఇంకొక ఫ్లవర్ మీదకి విజిటింగ్కి వెళ్తుంది కదా, అప్పుడు దానికి ఉన్నటువంటి పొలీనియల్ బ్యాగ్ అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి స్టిగ్మా పార్ట్కి రిసీవ్ అవుతుంది అనమాట. అది రిసీవ్ చేసుకోవడం వల్ల పాలినేషన్ మెకానిజం జరుగుతుంది. ఇది మనకి కెలోట్రాపిస్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి దానిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి, దిస్ ఈజ్ ద కెలోట్రాపిస్ సంబంధించి. ఇగో ఇక్కడ బి అని ఉంది కదా, 1 అని ఉంది. దిస్ ఈజ్ ద సైనన్కాయిడియే సంబంధించినటువంటి సబ్ ఫ్యామిలీ. ఎగ్జాంపుల్ కెలోట్రాపిస్. క్లిప్ మెకానిజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ 3 కరోనా అని చెప్పేసి ఉంది కదా. ఇదిగో చూడండి, ఫ్లవరు బేస్లో ఉండేటటువంటి 1 నెంబర్ వచ్చి సెపలు, 2 నెంబర్ వచ్చేటప్పటికి పెటలు, 3rd నెంబర్ వచ్చేటప్పటికి కరోనా. నాటే కరోనా అంటే కరోనా వైరస్కి సంబంధించి కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్. చూడండి, ఇక్కడ ఫ్లవర్ లోపల పై భాగంలో ఉబ్బెత్తుగా కనబడుతుంది కదా మనకి. ఇవి పెటల్స్ 5 విడిగా కనబడుతున్నాయి. దాని ఎత్తి మీద ఒక బల్బీలెక్ స్ట్రక్చర్లా కనబడుతుంది. ఆ బల్బీలెక్ స్ట్రక్చర్స్ని మన ఫ్లవర్ ట్రాన్సెక్షనల్ సెక్షన్ చేసి చూపిస్తే ఈ విధంగా స్పెషలైజ్డ్ అరేంజ్మెంట్, రింగుల్లాగా తిరిగి ఉన్నాయి కదా. అంటే మనకి కిరీటం పెడితే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఆ అరేంజ్మెంట్ ఉంటుంది. దీని పై భాగం లోపల గైనోస్టీజియం అంటాం దీన్ని. 6 అనేటటువంటిదేమో స్టిగ్మా పార్ట్, అంటే గైనోస్టీజియం. ఆ దాని మీద పెంటాంగులర్ షేప్లో ఉండేటటువంటి స్ట్రక్చర్. మనకి 5th వన్ చూసారా, పొలీనియల్ బ్యాగ్. మీకు కావాలంటే ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తాను. 5th వన్ పొలీనియం, అవునా. 6th వన్ స్టిగ్మా, 4th వన్ యాంథర్. యాంథర్లోనే కదా పొలీనియల్ బ్యాగ్స్ ఉంటాయి, అవునా. పొలీనియల్ బ్యాగ్స్లో అనేటటువంటివి ఉన్నాయి. ఈ పొలీనియల్ బ్యాగ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ సెంటర్లో ఉన్నటువంటి ఈ బీడ్ లైక్ స్ట్రక్చర్లా కనబడుతుంది చూసారా, ఇది లార్జ్ సైజులో. ఈ స్ట్రక్చర్నే కార్పస్క్యులం అంటాం. దీన్ని అతుక్కుని థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్, 2 అని నెంబర్ ఉంది కదా, థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ ద రెటినాక్యులే అని చెప్పేసి పిలుస్తాం. దాని యొక్క బేస్ భాగంలో ఉండేటటువంటివి ఇవి పొలీనియల్ బ్యాగ్స్, అంటే ఒక్కొక్క దాన్ని పొలీనియం అని పిలుస్తాం. దానిలో పోలెన్ గ్రెయిన్స్ అనేటటువంటి ఒక మ్యాసివ్ స్ట్రక్చర్, ఒక ముద్దలాగా అగ్రిగేటెడ్ ఫామ్ లాగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఈ 2 పొలీనియల్ బ్యాగ్స్ అనేవి కమ్ ఫ్రమ్ ది 2 డిఫరెంట్ స్టామెన్స్, వేరు స్టామెన్స్లో నుంచి వచ్చేటటువంటి పొలీనియల్ బ్యాగ్స్ అన్నమాట. అంటే కార్పస్క్యులం అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉండడం వల్ల, దానికి స్టిక్కీ నేచర్ ఉండడం వల్ల ది పొలీనియల్ బ్యాగ్స్ ఆర్ అటాచ్డ్ టు ద కార్పస్క్యులం విత్ ద హెల్ప్ ఆఫ్ రెటినాక్యులే. దాని సహాయంతో బైండ్ అయి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇన్సెక్ట్ వచ్చి ఈ ఫ్లవర్ మీద, అంటే ఈ స్టిగ్మా రీజియన్ భాగంలో సిట్ అవుతుందో, సిట్ అయినప్పుడు దానికి లెగ్స్ ఉంటాయి కదా, ఒక లెగ్గే కాదు కదా ఇన్సెక్ట్కి ఉండేది, 6 లెగ్స్ ఉంటాయి. ఆ 6 లెగ్స్లో ఏదో ఒక లెగ్గు, దాని లెగ్ పార్ట్ అనేటటువంటిది ఈ ఎక్కడైతే కార్పస్క్యులం అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుందో ఆ భాగంలోనికి, అంటే ఈ సందులోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ కార్పస్క్యులం ఏమవుతుంది, దానికి స్టిక్ అయిపోతుంది.
స్టిక్ అయిపోవడం వల్ల ఈ పొలినియల్ బ్యాగ్స్ అవి అటొకటి ఇటొకటి, అంటే ఇవి హ్యాంగింగ్ కండిషన్లో ఉన్నాయి కదా, థ్రెడ్ ఏమవుతుంది మనం విసిరేసినప్పుడు దానికి చుట్టుకుపోతుంది. ఎట్ ది సేమ్ టైం దాని లెగ్కి ఇవి పొలినియల్ బ్యాగ్స్ అనేటటువంటివి చుట్టుకుపోతాయి అన్నమాట. చుట్టుకుపోయినప్పుడు అది పుల్ అవుట్ అవుతుంది కదా, ఎగిరిపోతుంది కదా, ఎగిరిపోయినప్పుడు దాంతోపాటు ఈ కార్పస్క్యులం, రెటినాక్యులం, పొలినియల్ బ్యాగ్స్ ఇవి మూడు కలిసి ఉన్నటువంటి ఈ ట్రాన్స్లేటర్ అనేది తీసుకెళ్ళిపోతుంది. దాంతోపాటు లెగ్తో పాటు పుల్ అప్ అవుతుంది అనమాట. ద ఇన్సెక్ట్ ఈజ్ విజిట్ టు ద అనదర్ ఫ్లవర్. వేరే ఫ్లవర్ మీద విజిటింగ్కి వెళ్ళినప్పుడు దాని యొక్క స్టిగ్మా మీద కూర్చుంటుంది కదా, కూర్చునేటప్పుడు దాని కాలుకున్నటువంటి ఆ స్టిక్ నేచర్ ఉన్నటువంటి ఈ కార్పస్క్యులం అక్కడ స్టిగ్మా భాగానికి బైండ్ అవుతుంది అనమాట. దెన్ ద అండర్గో ద పాలినేషన్ మెకానిజం. ఇక్కడ క్లిప్ అని ఎందుకన్నా అంటే కార్పస్క్యులం అనేటటువంటిది క్లిప్ లాగా యాక్ట్ చేస్తుంది మనకి. అదేమవుతుంది, అక్కడ గైనోస్టీజియం భాగంలో నుంచి ఊడొచ్చి ఇన్సెక్ట్ యొక్క లెగ్కి బైండ్ అవుతుంది, క్లిప్ లాగా అతుక్కుపోతుంది. అతుక్కుపోయిన తర్వాత అదే క్లిప్ మళ్ళీ తీసుకెళ్ళి స్టిగ్మా మీద వేరే ఒక ఫ్లవర్ మీద రీచ్ అవుతుంది. అందువలన దిస్ ఇస్ ద క్లిప్ మెకానిజం. అంటే రెండు పొలినియల్ బ్యాగ్స్ని బైండ్ చేసేటట్టు కలిపి ఉంచేటటువంటి ఒక క్లిప్. మనం కదా క్లాత్ వేసి దండం మీద క్లిప్ పెడితే అలాగ పడిపోకుండా ఉంటుంది కదా, అలాగే రెండు పొలినియల్ బ్యాగ్స్ అనేటటువంటి ఆ కార్పస్క్యులంకి బైండ్ అయి ఉంటాయి అన్నమాట. రెటినాక్యుల సహాయంతో రెండు క్యారీ ఓవర్ జరిగిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద క్లిప్ మెకానిజం కింద మనం చెప్పుకుంటాం. దట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద సైనన్కాయిడియేకి సంబంధించినటువంటి సబ్ ఫ్యామిలీ లోపల అబ్జర్వ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఇన్ పెరిప్లుకాయిడే, దాని లోపల ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాన్యులర్ టెట్రాయిడ్స్. ఇక్కడ ఏంటి మనకి గ్రాన్యూల్స్ అంటే పోలెన్ టెట్రాయిడ్స్ అంటే పోలెన్ గ్రెయిన్స్ అనేటటువంటి నాలుగు కలిపి ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ కలిపి కనబడుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ ద మియాసిస్ దట్ కెన్ ఫార్మ్ ద పోలెన్ టెట్రాయిడ్. ద పోలెన్ అంటే దర్ ఇస్ ద 5 ట్రాన్స్లేటర్స్ బిట్వీన్ ద యాంథర్స్. అంటే యాంథర్లో ఉండేటటువంటి 2 తీకాస్ ఉంటాయి కదా, తీకాస్కి మధ్యలో మనకి ఈ స్పాచులా లైక్ స్ట్రక్చర్ అంటే స్పూన్ లైక్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఉంటుంది. ఆ స్పూన్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏమంటున్నాం, Anthers have spoon-shaped receptacle with a narrow stalk as a sticky disc at the base. The base లో స్టిక్కీ డిస్క్ ఉంటుంది, దానికి ఒక స్టాక్ లాంటి భాగం ఉంటుంది, దాని ఎత్తిపై భాగంలో రిసెప్టికల్ అనేటటువంటి స్పూన్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ద పోలెన్ ఫ్రమ్ ది 2 halves ఆఫ్ ది అడ్జసెంట్ స్టామెన్స్ అంటే పక్కన ఉన్నటువంటి తీకాసులో నుంచి స్టామెన్స్లో నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేది దాని మీద పడి ఈజ్ పోర్డ్ into these structures. At the time of pollination, the sticky basal disc turns outwards and gets adhered to the head of the insect. ఇక్కడ చూడండి తలకు అతుక్కుపోతాయంటే ఇక్కడ ఇందాకేమో లెగ్కి అతుక్కుపోయినాయి ఆ ట్రాన్స్లేటర్స్ వై షేప్లో ఇన్వర్టెడ్ వై షేప్లో ఉన్న లేదా ల్యాండా షేప్లో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్స్ ఇక్కడ స్పూన్ షేపులో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్స్ ఇన్సెక్ట్ యొక్క హెడ్కి అతుక్కుంటాయి. When this insect visits another flower, the translator gets deposited on the stigmatic surface, thus facilitating the cross pollination. అంటే మనకి పెరిప్లుకాయిడియేటటువంటి మెకానిజం లోపల మనకి ఇక్కడ స్పూన్ లైక్ ట్రాన్స్లేటర్స్ 5 ఉన్నాయి, అవునా? ఇక్కడ 5 ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. ఈ 5 ట్రాన్స్లేటర్స్ అనేటటువంటివి ఇవి బేస్ భాగంలో స్టిక్కీ నేచర్ ఉండేటటువంటి భాగం ఉంటుంది. ఈ దానికి మధ్యలో స్పూన్కి స్టాక్ ఉంటుంది కదా, స్టాక్ లాంటి భాగం ఉంటుంది. ఈ టిప్ భాగంలో స్పాచులాలో ఉండేటటువంటి గుంట గరిటె టైపులో భాగంలో ఉండేటటువంటి ఫ్లాట్గా ఉండేటటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది అనేది ఈ 2 పోలెన్ గ్రెయిన్స్కి మధ్యలో ప్రజెంట్ అయి ఉండడం వలన ఈ భాగం అనేటటువంటిది ఈ స్టిక్కీ నేచర్ ఉన్నటువంటి ఈ స్పూన్ లాంటి స్ట్రక్చర్ ట్రాన్స్లేటర్ అనేటటువంటిది that can attach to అంటే when visit the insect to flower that can attach to their head. దాని యొక్క అంటే మనకి అందులో ఉండేటటువంటి సమ్ ఆఫ్ సక్ చేయడం కోసం బెండ్ అవుతూ ఉంటుంది కదా, బెండ్ అయినప్పుడు దానికి ఉండేటటువంటి హెడ్ పార్ట్కి బైండ్ అవుతుంది అన్నమాట స్టిక్కీ నేచర్ వల్ల. ఆ బైండ్ అయినటువంటిది కాస్త మనకి
వేరే ఒక ఫ్లవర్కి రీచ్ అయినప్పుడు అక్కడ ల్యాండ్ అయ్యి దట్ కెన్ అండర్గో ద పాలినేషన్ మెకానిజం. ఎందుకంటే స్టిక్కీ నేచర్ అనేటటువంటిది ఉండడం వల్ల తిరిగి అక్కడ బైండ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ స్ట్రక్చర్ చూడండి, దీని లోపల పెరిప్లికాయిడియాకి సంబంధించినటువంటి సబ్ ఫ్యామిలీ ఇది. దానిలో క్రిప్టోస్టీజియా ఎగ్జాంపుల్. మనం దేనికి స్పూన్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ కంటైనింగ్ దానికి ఎగ్జాంపుల్ కింద క్రిప్టోస్టీజియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెపల్ లోయర్ సెక్షన్లో ఉండేటటువంటి సెపలు, పై భాగంలో నెంబర్ 2 అనేటటువంటిది పెటలు, థర్డ్ వన్ యాంథర్, ఫోర్త్ వన్ స్టిగ్మా, ఫిఫ్త్ వన్ కరోనా. అంటే కరోనా అంటే ఇట్ ఈస్ ద స్పెషలైజ్డ్ అరేంజ్మెంట్. సిక్స్త్ వన్ ట్రాన్స్లేటర్. ఇదిగోండి మన ట్రాన్స్లేటర్ ఇక్కడ ఉంది, ఇది ట్రాన్స్లేటర్. సిక్స్త్ వన్ అంటే మనకి గైనోస్టీజియం ఏర్పడుతుంది కదా, గైనోస్టీజియం భాగంలోనే ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ స్పూన్ లాంటి స్ట్రక్చర్స్ అనేటటువంటివి మనకి స్పూన్ లాంటి స్ట్రక్చర్స్ అనేటటువంటివి ఇవి ఈ భాగం ఇది ఉన్నది కదా, ఇది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇవి స్టామెన్స్, దీని మధ్యలో ఇది ఉండడం. దిస్ ఇస్ ద అంటే ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి మనకి. సైనన్కాయిడియా లోపలనేమో ట్రాన్స్లేటర్ అనేటటువంటిది కార్పస్క్యులం, రెటినాక్యులం, పొలినియల్ బ్యాగ్స్ ఉంటున్నాయి. అందులో మాసివ్ స్ట్రక్చర్ అంటే పోలెన్ గ్రెయిన్స్ అనేటువంటి ఒక ముద్దలాగా ఫార్మేషన్ జరుగుతున్నాయి. అదే ఈ స్పూన్ షేప్డ్ ట్రాన్స్లేటర్ అనేటటువంటిది పెరిప్లికాయిడ్ అనేటటువంటి ఫ్యామిలీ లోపల అంటే సబ్ ఫ్యామిలీ లోపల ఉండేటటువంటి స్పెషల్ స్ట్రక్చర్. ఇందులో పోలెన్ గ్రెయిన్స్ అనేవి పోలెన్ టెట్రాయిడ్ కింద ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే పోలెన్ గ్రెయిన్స్ మనకి స్టామెన్లో ఉన్న యాంథర్స్ ఎప్పుడైతే మెచ్యూరిటీకి వచ్చి డెలిషన్స్ ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు వచ్చినటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఆ స్పాచులా మీద అంటే స్పూన్ లాంటి స్ట్రక్చర్ మీద పడి ఉంటాయి అన్నమాట. దానికి అతుక్కుపోయిన బట్టి దట్ కెన్ అండర్గో ద పాలినేషన్ మెకానిజం. అది స్టిక్కీ నేచర్, దాని టిప్ ఆఫ్ ది స్టిక్కీ నేచర్ అనేటటువంటి ఉంటుంది కాబట్టి దట్ కెన్ బైండ్ టు ద హెడ్ ఆఫ్ ది ఇన్సెక్ట్కి అతుక్కోవడం వల్ల దట్ ఈస్ అండర్గో ద పాలినేషన్ మెకానిజం. దిస్ ఈజ్ ద క్లిప్ మెకానిజం. అంటే మనకి క్లిప్ మెకానిజం గురించి 2 సబ్ ఫ్యామిలీస్లో పెరిప్లికాయిడియా అండ్ సైనన్కాయిడియా లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం. సైనన్కాయిడియా లోపల లాంబ్డా షేప్డ్ ట్రాన్స్లేటర్ ఉంటే పెరిప్లికాయిడియా లోపల స్పూన్ షేప్డ్ ట్రాన్స్లేటర్ ఉంది. దట్ ఈస్ ద వేరియేషన్. అంటే పాలినేషన్ మెకానిజం అయిపోయింది. ఇట్స్ టేక్స్ ప్లేస్ బై క్లిప్ ఆర్ ట్రాన్స్లేటెడ్ మెకానిజం. ఫ్లవర్స్ ఆర్ ప్రొటాండ్రస్ అన్నాం. ఫ్రూట్ ఏ పెయిర్ ఆఫ్ ఫొలికిల్స్ అంటే ఫ్రూట్ని ఫొలికిల్ కింద చెప్తాం, అంటే జంటగా ఉండేటటువంటివి. ఎందుకంటే 2 గైనీషియం పార్ట్స్ ఉన్నాయి, అంటే 2 ఓవరీలు ఉన్నాయి, పార్షల్లీ ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్లో ఉంటున్నాయి. అందువల్ల ఏ పెయిర్ ఆఫ్ ఫొలికిల్స్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఈచ్ ఫ్లవర్. ఒక ఫ్లవర్ నుంచి 2 ఫొలికిల్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. బట్ ఇన్ సార్కోలోబస్ ఓన్లీ 1 ఫొలికిల్ ఈజ్ ఫార్మ్డ్. అంటే మనకు అక్కడ ఒకటే గైనీషియం పార్ట్ ఉంటుంది కాబట్టి ఒకటే ఏర్పడుతుంది. సీడ్ ఎండోస్పర్మిక్ సీడ్స్. అంటే కోమోస్ ఇట్ మీన్స్ హ్యావ్ ఏ టఫ్ హెయిర్స్ ఎట్ ద ఎపెక్స్ అండ్ డిస్పర్సల్ ఆఫ్ ద సీడ్ ఈజ్ బై విండ్. మనం మీరు ఎప్పుడైనా కాయని తీసుకుని చూస్తే, ఇంకో ఫ్రూట్ చూపిస్తాను ఫస్ట్ మీకు. దిస్ ఈజ్ ద ఫ్రూట్ పార్ట్ కదా. ఈ ఫ్రూట్ లోపల సీడ్స్ అనేటటువంటివి కాయ పగిలిపోయినప్పుడు చూడండి, అవి మనకి పారాషూట్ లాగా ఎగురుతూ ఉంటాయి. ఆ ఎగరడానికి కారణమయ్యేటటువంటి స్ట్రక్చర్సే ఏ టఫ్ హెయిర్స్, కోమోస్ అని పిలుస్తాం. ఎందుకంటే డిస్పర్సల్ ఆఫ్ ద సీడ్ ఈజ్ బై విండ్. గాలి ద్వారా ఎగరడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సీడ్స్ మాత్రం ఎండోస్పర్మిక్ సీడ్స్. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఆర్నమెంటల్స్ అంటే మనకి ప్లాంట్స్ ఆర్నమెంటల్స్ అంటే అందం కోసం పెంచుకోవడానికి ఉపయోగించేటటువంటి మొక్కలు ఏంటంటే సమ్ ఆఫ్ ద యాస్క్లిపియాస్ అనేటటువంటి మొక్క, హోయా అనేటటువంటి ప్లాంటు, స్టెపేలియా, పెంటాట్రోఫస్ ఆర్ గ్రోన్ యాజ్ ఆర్నమెంటల్స్. స్పీసీస్ ఆఫ్ సీరోపేగియా ఆర్ గ్రోన్ ఫర్ దేర్ అట్రాక్టివ్ ఫ్లవర్స్. అంటే ఫ్లవర్స్ కోసం పెంచుకుంటామంటే సీరోపేగియా అని మనం.
అంటే దీస్ ఆర్ ద ఆర్నమెంటల్ ప్లాంట్ స్పీసీస్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే మెడిసినల్, ద లేటెక్స్ ఆఫ్ కెలోట్రోపిస్ గిగాంటియా, అంటే మనం జిల్లేడు గురించి చెప్పుకుంటున్నాం కదా, పింక్ కలర్లో ఉంటాయి జిల్లేడులు మనకి, ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీడోట్ ఫర్ స్కోరోపియన్ బైట్. అంటే మనకి స్కార్పియాన్ అంటాం కదా, అంటే తేలు కుడుతూ ఉంటుంది కదా, తేలు కుట్టినప్పుడు మందు కింద అంట దీని యొక్క లేటెక్స్ అంటే మిల్క్ వస్తుంది కదా, కెలోట్రోపిస్ గిగాంటియా యొక్క మిల్క్ని ఉపయోగిస్తారంట. అలాగే ద ఫ్లవర్స్ ఫర్ డాగ్ బైట్, కుక్క కరిచినప్పుడైనా తేలు కుట్టినప్పుడైనా ఆ ప్లేస్ లోపల కెలోట్రోపిస్ గిగాంటియా యొక్క మిల్క్ని వేస్తే దట్ కెన్ క్యూర్ అవుతుందంట. రూట్స్ ఆఫ్ కెలోట్రోపిస్ ప్రొసిరా ఆర్ యూజ్డ్ ఫర్ ద క్యూర్ ఆఫ్ ఫీవర్స్ అండ్ గొనేరియా. అంటే జ్వరాలు తగ్గించడానికి కూడా ఈ కెలోట్రోపిస్ ప్రొసిరా, తెల్ల జిల్లేడు అని చెప్తూ ఉంటారు కదా, మనకి ఈ జిల్లేళ్ళు 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో పింక్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేటటువంటి, ఒకటేమో వైట్ ఫ్లవర్స్ ఇచ్చేటటువంటివి. అవి 2 అన్నమాట. దీనిలో రూట్స్ని, ప్రొసిరాలో నుంచి రూట్స్ని ఉపయోగించి, వేర్లను ఉపయోగించి ఫీవర్స్ని తగ్గించడానికి, అలాగే గొనేరియా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎస్టీడీ అంటాం, ఆ డిసీజ్ని క్యూర్ చేయడానికి కావాల్సిన మెడిసిన్స్ ప్రిపరేషన్లో ఉపయోగిస్తారంట. నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ జిమ్నిమా సిల్వెస్ట్రిస్, అంటే లీవ్స్ ఆఫ్ జిమ్నిమా సిల్వెస్ట్రీ ఆర్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఎక్సెసివ్ యూరినేషన్ అండ్ డయాబెటీస్. ఇట్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ క్యూర్ ఫర్ డయాబెటీస్. అంటే జిమ్నిమా సిల్వెస్ట్రిస్ అనేటటువంటి ప్లాంట్ నుంచి తీసినటువంటి లీవ్స్ యొక్క జ్యూస్ని ఎక్సెసివ్ అంటే అతిమూత్ర వ్యాధి అని పిలుస్తూ ఉంటారు, అంటే ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసము, అలాగే డయాబెటీస్ షుగర్ వ్యాధి అంటాం, ఈ 2 వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి జిమ్నిమా లీవ్స్ యొక్క జ్యూస్ని ఉపయోగిస్తారంట. ఇట్ ఈస్ ద గుడ్ సోర్స్ ఆఫ్ క్యూర్ ఫర్ డయాబెటీస్, షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడేటటువంటి గుడ్ మెడిసిన్ అన్నమాట. నెక్స్ట్ ద లీవ్ జ్యూస్ ఆఫ్ లెప్టాడెనియా రెటిక్యులేటా ఈజ్ యూజ్డ్ ఇన్ ఇయర్ ఏక్స్ అండ్ ద లేటెక్స్ ఫర్ కోల్డ్. అంటే చెవిపోటు అంటారు కదా, ఆ చెవిపోటు తగ్గించడానికి లెప్టాడేనియా రెటిక్యులేటా అనేటటువంటి ప్లాంట్ యొక్క లీవ్స్ని జ్యూస్ చేసి దాని డ్రాప్స్ని చెవిలో వేస్తే దట్ కెన్ ప్రివెంటెడ్. మన వాళ్ళు ఆయిల్ కాసి ఎలా వేసుకుంటారు అలాగనమాట, ఇది కూడా లీఫ్ జ్యూస్ వేస్తాం. అలాగే లేటెక్స్ అంటే మిల్క్ వస్తుంది కదా, అంటే పాల వంటి ఒక ద్రవం వస్తుంది కదా, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కోల్డ్, జలుబుని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారంట. లెప్టాడేనియా రెటిక్యులేటా యొక్క లీఫ్ జ్యూస్ని చెవి నొప్పికి, చెవిపోటుకి, అలాగే కోల్డ్ జలుబుని తగ్గించుకోవడానికి. నెక్స్ట్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ పెర్గులేరియా డేమియా ఆర్ యూజ్డ్ ఇన్ ఎగ్జిమా అండ్ స్కేబిస్. అంటే మనకి శ్వాసకోశాలకు సంబంధించినటువంటి రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించి ఎగ్జిమా అంటే కొంతమందికి పోలెన్ గ్రెయిన్స్ అంటే అదర్ డస్ట్ లాంటి పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకు ఊపిరి సలపదు, అలాంటి కండిషన్స్లో ఎగ్జిమా అని చెప్పేసి చెప్తూ ఉంటాము. అంటే రెస్పిరేటరీ ట్రాక్ వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి డిసీజ్గా చెప్పుకోవచ్చు. దానికి నెక్స్ట్ స్కేబిస్ అనేటటువంటిది అంటే చర్మ వ్యాధి. ఆ చర్మ వ్యాధిని తగ్గించడం కోసం దేని వాడుతున్నాం? పెర్గులేరియా డయామియా అనేటటువంటి ప్లాంట్ యొక్క లీవ్స్ని
అలాగే ఫ్రూట్స్ని, ఆ మొక్క నుంచి వచ్చేటటువంటి ఫ్రూట్స్ని, లీవ్స్ని ఉపయోగించి మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తామంట. అలాగే వైల్ ద రూట్స్ ఫర్ స్టమక్ ఏక్, వేర్లు ఉంటాయి కదా, పెర్కులేరియా యొక్క వేర్లు, దాని నుంచి కడుపు నొప్పికి సంబంధించినటువంటి డ్రగ్ని ప్రిపేర్ చేస్తారంట. అంటే మన వాళ్ళు కషాయాలు తాగిస్తూ ఉంటారు కదా, అలాగే దీని యొక్క వేరుని మెడిసిన్గా యూస్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ద లీవ్స్ అండ్ రూట్స్ ఆఫ్ టైలోఫోరా అనేటటువంటి ప్లాంట్ నుంచి యూజ్డ్ ఇన్ ఆస్తమా అండ్ జాండిస్. జాండిస్ అంటే పచ్చకామెర్లకు సంబంధించినటువంటి రోగం, దానికి, అలాగే ఆస్తమా అంటే రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించి ఊపిరి ఆడకపోవడం అనేటటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి అనమాట. రెస్పిరేటరీ ట్రాక్ శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఈ 2 వ్యాధులకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేటటువంటివి టైలోఫోరా అనేటటువంటి ప్లాంట్ యొక్క లీవ్స్ను ఉపయోగించి, రూట్స్ను ఉపయోగించి తయారు చేస్తారంట. నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ సార్కోస్టెమ్మా, లీవ్స్ ఆఫ్ సార్కోస్టెమ్మా సికమోన్ అనేటటువంటి దాన్ని యూజ్డ్ ఫర్ ద హీలింగ్ వూండ్స్, అంటే గాయాలు అవుతాయి కదా, ఒంటికి తగిలినటువంటి దెబ్బలు ఉంటాయి కదా, వాటిని తగ్గించడం కోసం ఈ లీవ్స్ని ఉపయోగిస్తారంట. ద బార్క్ ఆఫ్ వటకాక మీన్స్ ద బార్క్ ఆఫ్ వటకాక వాలుబిలిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ బోన్ ఫ్రాక్చర్. అంటే మనకి ఎముకలు విరిగిపోతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఆ ఫ్రాక్చర్ అయినటువంటి బోన్స్ని అంటే బైండ్ చేయడానికి, వాటిని రిపేర్ చేయడం కోసం వటకాక వాలుబాలిస్ అనేటటువంటి ప్లాంట్ యొక్క బార్క్ అంటే బెరడుని ఉపయోగిస్తారంట. అంటే ఎముకల ఫ్రాక్చర్ అయినప్పుడు వాటికి కట్టుకడుతూ ఉంటారు కదా, అందుకోసం. నెక్స్ట్ ద బాయిల్డ్ అండ్ కూల్డ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ రూట్స్, ద బాయిల్డ్ అండ్ cooled extract of roots of Dicalepis and Hemidismus indicus is used as the refrigerant and the tribal collect the same and sell. ఇది మనకి ట్రైబల్ పీపుల్స్ అనేవాళ్ళు వీటి యొక్క వేర్లు ఉంటాయి కదా, హెమిడిస్మస్ ఇండికస్ కానీ డికాలెపిస్ యొక్క రూట్స్ని బాగా ఉడకబెట్టేసి, అలాగే అందులోంచి ఒక ఎక్స్ట్రాక్ట్ని తీసి దాన్ని చల్లార్చి ఉపయోగిస్తారంట. దేనికోసం? కూలింగ్ ఏజెంట్ లాగా, బాడీ కూలింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుందంట. అందుకోసం అని చెప్పేసి మనం అదే సరసపరిల్లా అని చెప్పేసి ఒక మొక్క పేరు చెప్పుకున్నాం, అది దానికి సంబంధించిందనమాట. నెక్స్ట్ ద స్టెమ్స్ ఆఫ్ కరోలుమా and roots of Ceropegia bulbosa have therapeutic virtues. అంటే ట్రీట్మెంట్స్ అంటే మన వ్యాధులను తగ్గించడానికి ఉపయోగించేటటువంటిది అనమాట. అంటే థెరపీస్ చేస్తూ ఉంటాం కదా, ఆ థెరపీస్కి ఉపయోగిస్తారంట స్టెమ్స్ని, రూట్స్ని. నెక్స్ట్ అదర్ యూజెస్. ఫైబర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ వటకాక, కెలోట్రోపిస్, లెపటోడైనియా, ఈ 3 మొక్కల నుంచి. అంటే బోన్ ఫ్రాక్చర్కి ఉపయోగిస్తూ ఉంటారు కదా వటకాక బెరడుని. వటకాక, కెలోట్రోపిస్ అంటే జిల్లేడుకి సంబంధించి, లెపటోడైనియా, ఈ 3 నుంచి మనకు ఫైబర్ వస్తుందంట. అంటే నారలు అని చెప్పేసి చెప్తారు కదా, ఫైబర్ ఈల్డింగ్ ప్లాంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా అనేటటువంటి మొక్క నుంచి మనకి దట్ కెన్ ఈల్స్ ద ఇన్ఫీరియర్ క్వాలిటీ రబ్బర్. అంటే మనకి రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ షీట్లు తయారు చేస్తూ ఉంటారు, మీరు వాడుకునేటటువంటి ఎరేజర్లు అయి ఉండొచ్చు, అలాంటివి. అంటే దట్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ రబ్బర్. అలాంటి
ఇన్ఫీరియర్ క్వాలిటీ రబ్బర్ అనేటటువంటిది క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా. అంటే దీనిలో కూడా మనకు మిల్కీ లేటెక్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ లేటెక్స్ ఆఫ్ మెటిలియా ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యారో పాయిజన్. అంటే ఇందులో నుంచి వచ్చేటటువంటి డ్రగ్ని మనం బాణాలు అంటారు కదా, యారోస్, దాని యొక్క టిప్ భాగానికి ఏదైనా జంతువుని చంపడం కోసం దానికి విషం పూస్తూ ఉంటారు. అంటే ఆ బాణానికి చివర పాయిజన్ కింద ఉపయోగించడానికి మెటిలియా నుంచి తీసినటువంటి దాన్ని ఉపయోగిస్తారన్నమాట. రూట్స్ ఆఫ్ హోలోస్టెమ్మా అడపాయిడినా, అలాగే సీరోపేగియా, బ్రాంకీస్టెమ్మా ఆర్ ఎడిబుల్. అంటే దీని యొక్క రూట్స్ని ఫుడ్గా తీసుకుంటారు. ఎక్కువగా ట్రైబల్స్ పీపుల్సే మూడింటిని వాటి యొక్క రూట్స్ని అంటే వేర్లని ఆహారంగా తీసుకుంటారంట. అలాగే కెలోట్రోపిస్ గిగాంటియా ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎ సాక్రెడ్ ప్లాంట్. మన వాళ్ళు కెలోట్రోపిస్ జిల్లేడు యొక్క పూలను పూజకు ఉపయోగిస్తూ ఉంటారు కదా, శివుడికి సంబంధించినటువంటి పూజ లోపల జిల్లేడును ఉపయోగిస్తూ ఉంటారు, అవునా. అందువల్ల అది ఒక పవిత్రమైనటువంటి మొక్కగా ఉపయోగిస్తారన్నమాట. కెలోట్రోపిస్ గిగాంటియా. దిస్ ఈజ్ ద అదర్ యూజెస్. అంటే మెడిసినల్ యూజెస్, ఆర్నమెంటల్ అండ్ అదర్ యూజెస్. నెక్స్ట్ ఇంకా మిగిలి ఉన్నటువంటిది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద యాస్క్లిపిడియేసి ఫ్యామిలీ. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్? అంటే వీఆర్ ఆల్రెడీ స్టడీడ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నీ కూడా చదువుకుంటూ వచ్చాము. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాం ఇక్కడ. అంటే ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని 5 మార్క్స్కి అడిగేటటువంటి చాయిస్ ఉంటుంది, అందుకోసం అని చెప్పడం మీకు. అంటే ఆల్రెడీ మనం ఫ్యామిలీ డిస్కస్ చేసాం కాబట్టి అందులో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ కొన్ని అంటే కామన్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నమాట. ఫస్ట్ వన్, ప్రజెన్స్ ఆఫ్ మిల్కీ లేటెక్స్ అండ్ బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్. మనం స్టార్టింగ్గా చెప్పుకున్నాం మిల్కీ సెక్రిటెడ్ ఫ్యామిలీ అంటే మిల్క్ కండిషన్ అంటే మిల్క్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్లాంట్స్ ఇందులో ఉన్నాయి. అందువల్ల మనం మిల్క్ వీడ్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే మ్యాక్సిమం అన్నీ కూడా వీడ్ ప్లాంట్సే, మన కల్టివేటెడ్ ప్లాంట్స్ ఏమీ లేవు ఇందులో. అందువల్ల మిల్క్ వీడి ఫ్యామిలీ అని చెప్పేసి మిల్క్ వీడ్ ఫ్యామిలీ కింద చెప్పుకుంటున్నాం. ఎందుకని దట్ కెన్ గివ్ టు ద మిల్కీ లేటెక్స్, పాలని వంటి చిక్కటి ద్రవం అనేటటువంటిది వస్తుంది. అంతేకాకుండా ద టిఎస్ ఆఫ్ స్టెమ్స్ దాని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూసినట్లయితే బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ అనేటటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ అనేటటువంటి వాటిని ఇందులో చూస్తాం అన్నమాట. నెక్స్ట్ ద లీఫ్ అరేంజ్మెంట్ ఆపోజిట్ డెక్యూసేట్. అంటే ఏమన్నా లీవ్స్ అనేటటువంటివి మనకి ఒక రో అంటే ఆపోజిట్గా ఉన్నటువంటి 2 లీవ్స్ ఉన్నటువంటి కిందది ఒక రో ప్లస్ లాగా కనబడుతూ ఉంది పైనుంచి వ్యూ చూసినప్పుడు. అంటే కింద ఒక లైన్ ఉంటుంది, పైన ఒక లైన్ ఉంటుంది. అంటే దానికి ఆపోజిట్ మేనర్ లోపల లీవ్స్ అనేవి 2 కూడా ఆపోజిట్ మేనర్లోనే ఉంటాయి. బట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద 2 ఆపోజిట్ లీవ్స్ నోడ్ ఆఫ్ ది 1 లీఫ్ అంటే ఒక నోడ్ దగ్గర స్టెమ్ యొక్క ఒక నోడ్ దగ్గర ఉండేటటువంటి లీఫ్ పేరు, దాని పై భాగంలో అనదర్ నోడ్ ఉంటుంది కదా, అప్పర్ రీజన్ ఆఫ్ ద స్టెమ్ పైకి వెళ్ళే కొద్ది దట్ కెన్ షోస్ ద అనదర్ నోడ్, దాని దగ్గర ఉండేటటువంటి ఇంకొక లీఫ్ పేరు. పైనుంచి వ్యూ చూసినట్లయితే దట్ కెన్ లుక్ లైక్ ఏ క్రాస్ ఆర్ ప్లస్ ఇన్ కండిషన్. దట్ ఈస్ ద డెక్యూసేట్ లీవ్స్. అంటే 90 యాంగిల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఒక లీఫ్ ఇంకో లీఫ్కి 90 యాంగిల్స్లో కనబడుతూ ఉంటుంది. బట్ ఆ రొటేషన్ వచ్చి 180 యాంగిల్. కొరోలినే అండ్ స్టామినల్ కొరోనా ప్రజెంట్. అంటే మనకి స్టామెన్స్ అంటే 5 స్టామెన్స్ ఉంటాయి. ఆ 5 స్టామెన్స్ యొక్క ఫిలమెంట్స్ అనేటటువంటివి ఫ్యూజ్ అవ్వడం ద్వారా స్టామినల్ ట్యూబ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ స్టామినల్ ట్యూబ్కి అవుటర్ సైడు
స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఏర్పడతాయి, క్రౌన్ లైన్ స్ట్రక్చర్స్. వాటిని మనం కోరోలినే అని పిలుస్తూ ఉన్నాం. అంటే రెండు ప్రజెంట్ అయ్యి ఉండడం. దిస్ ఇస్ ద యాస్క్లిపిడియేసి ఫ్యామిలీ యొక్క స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. ఇది ఇంకా చెప్పాలంటే మీకు. నెక్స్ట్ స్పూన్ షేప్డ్ ఆర్ లాంబ్డా షేప్డ్ ట్రాన్స్లేటర్స్ ఆర్ ప్రజెంట్. స్పూన్ షేప్డ్ లేదా లాంబ్డా షేప్లో ఉండేటటువంటి ట్రాన్స్లేటర్. అంటే మనకి ఇవి రెండింటిని బట్టి మళ్ళీ యాస్క్లిపిడియేసి ఫ్యామిలీ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ ఫ్యామిలీస్. 2 సబ్ ఫ్యామిలీస్ కింద డివైడ్ చేశాం కదా. సైనన్కాయిడ్ ఏ అంటే అందులో లాంబ్డా షేప్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. పెరిప్లికాయిడ్ ఏ దాని లోపల స్పూన్ షేప్డ్ ట్రాన్స్లేటర్ ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే దిస్ ఈజ్ ద యూజ్డ్ ఫర్ ద పాలినేషన్ మెకానిజం. పాలినేషన్ మెకానిజానికి ఉపయోగపడేటటువంటి స్ట్రక్చర్స్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ పోలెన్ గ్రెయిన్స్ ఇన్ టెట్రాయిడ్స్ ఆర్ పొలీనియా. మనకు ఉండేటటువంటి ట్రాన్స్లేటర్ ఉంది కదా, ఆ ట్రాన్స్లేటర్లో స్పూన్ ట్రాన్స్లేటర్ ఉన్నటువంటి ప్లాంట్స్ లోపల మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేటటువంటివి టెట్రాయిడ్ కండిషన్లో ఉంటున్నాయి. అంటే 4 పోలెన్ గ్రెయిన్స్. ఆఫ్టర్ ద మియాసిస్ దట్ కెన్ ఫార్మ్ ద 4 పోలెన్ గ్రెయిన్స్ దట్ ఈజ్ అపియర్డ్ ఇన్ దిస్ స్పూన్ షేప్ ట్రాన్స్లేటర్. దాని లోపల మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలాగే మనకి పొలీనియల్ బ్యాగ్స్ అంటే ఇన్వర్టెడ్ వై ఆర్ లాంబ్డా షేప్లో ఉండేటటువంటి ట్రాన్స్లేటర్ ఉన్నటువంటి కెలోట్రపిస్ ఫ్యామిలీ మెంబర్స్ లోపల వీ కెన్ అబ్జర్వ్ దట్. అంటే పోలీనియల్ బ్యాగ్స్ లోపల పోలెన్ గ్రెయిన్స్ అనేటటువంటివి ఒక ముద్దగా ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ లాగా ఏర్పడి ఉంటాయి. దిస్ ఈజ్ ద స్పెషల్ క్యారెక్టర్ ఆఫ్ ద యాస్క్లిపిడియేసి. మనం ఇప్పుడు వరకు ఏ ఫ్యామిలీ లోపల ఇలాంటి క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయలేదు, అవునా? అలాగే గైనోస్టీజియం, దిస్ ఈజ్ ఆల్సో స్పెషలైజ్డ్. అంటే స్టామినల్ ట్యూబ్ 5 యాంథర్స్ అనేటటువంటివి పైన ఉన్నటువంటి స్టామెన్లు 5 స్టామెన్స్ అనేటటువంటివి దాని యొక్క యాంథర్సు స్టిగ్మా తోటి బైండ్ అవ్వడం వలన దట్ కెన్ ఫార్మ్ ద గైనోస్టీజియం. అంటే స్టామెన్స్ ప్లస్ స్టిగ్మా అవి రెండు కలవడం వల్ల మనకి పెంటాంగులర్ షేప్లో ఉండేటటువంటి గైనోస్టీజియం అనేటటువంటిది ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ద స్పెషల్ క్యారెక్టర్. నెక్స్ట్ బైకార్పెలరీ అండ్ పార్షల్లీ ఫ్యూజ్డ్ కార్పెల్స్ మార్జినల్ ప్రెజెంటేషన్. బైకార్పెల్స్ 2 కార్పెల్స్ ఉంటాయన్న. ఈ కార్పెల్స్ కూడా విడివిడిగా ఉంటున్నాయి, కంబైండ్ అయ్యి ఉండట్లేదు. విడివిడిగా అంటే 2 ఓవరీస్ లాగా కనబడుతూ ఉన్నాయి. అంటే పార్షల్గా ఫ్యూజ్ అయి ఉంటున్నాయి. బేస్ భాగంలో మాత్రమే కలిసి ఉంటాయి. అంటే బేస్ అనేటటువంటి కానీ చెప్పక్కర్లేదు. మనకి స్టైల్స్ అయితే ఎక్కడైతే ఫ్యూజ్ అవుతున్నాయో ఆ స్టైల్ భాగంలో మాత్రం ఫ్యూజ్ అయి ఉంటాయి. ఒక పక్క కలిసిపోయి ఉంటాయి, ఒక పక్కన విడిపోయి ఉంటాయి. అందువల్ల పార్షల్లీ ఫ్యూజ్డ్ కార్పెల్స్ అని చెప్పడం. ప్రెజెంటేషన్ వచ్చి మార్జినల్ ప్రెజెంటేషన్, అవునా? ఇక్కడ ఫ్రూట్స్, ఫొలిక్యులర్ ఫ్రూట్స్ అండ్ కోమోస్ సీడ్స్ అనేటటువంటి ఒక హెయిర్ లాంటి స్ట్రక్చర్స్, ఒక టఫ్ట్ ఆఫ్ హెయిర్స్ అనేటటువంటి ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఈజీగా ఎగరడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఎయిర్ ద్వారా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద యాస్క్లిపిడియేసి ఫ్యామిలీ. మీరు ఈ యాస్క్లిపిడియేసి ఫ్యామిలీ గురించి మిమ్మల్ని ఎగ్జామినేషన్లో రైట్ ద వెజిటేటివ్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, యాస్క్లిపిడియేసి ఫ్యామిలీ అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాగ ఒక ట్విగ్ వేయాలి. ఒక ట్విగ్ వేస్తారు, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ వేస్తారు. అంటే ఈ ట్విగ్ వేసేటప్పుడు అందులో ఆపోజిట్ డెక్యుసేట్ కండిషన్ ఉండేటటువంటి లీఫ్ అరేంజ్మెంట్ ఉండాలి. అంబెల్ షేప్లో ఉండేటటువంటి ఫ్లోరల్ అంటే సైమోజ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉండాలి, అవునా? నెక్స్ట్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్
వేయాలి. అందులో లేబులింగ్ పర్ఫెక్ట్గా చూపించాలి. టిఎస్ ఆఫ్ ఓవరీ వేయాలి. ఈ ఫ్లోరల్ ఫార్ములాకి సంబంధించి ఫ్లోరల్ డయాగ్రాము చాలా నీట్గా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే 4 ఓరల్స్ ఉంటాయి. అవునా? ఫస్ట్ ఫ్లవర్కి బ్రాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. బ్రాక్టియేట్ అన్నాం కదా, ఫ్లవర్ లోపల బ్రాక్ట్, లోయర్ సెక్షన్లో బ్రాక్ట్ వేసాం. బ్రాక్టియోల్స్ అనేటటువంటివి లేవు, అంటే ఈ బ్రాక్టియేట్ కండిషన్. బ్రాక్ట్ ఉంది కాబట్టి బిఆర్, బ్రాక్టియోల్స్ లేవు కాబట్టి ఈబిఆర్ఎల్ అని రాసాం. అలాగే పై భాగం లోపల యాక్టినోమార్ఫిక్ కండిషన్ అని చెప్పేసి అన్నాం. అంటే యాక్టినోమార్ఫిక్ కండిషన్ అంటే ఏ యాంగిల్లో కట్ చేసినా దట్ కెన్ గివ్ టు ద ఈక్వల్ ఆఫ్స్ అనేటటువంటివి వస్తాయి కాబట్టి ప్లస్ చూపించాం. నెక్స్ట్ బైసెక్షువల్ ఇన్ కండిషన్, మేల్ అండ్ ఫీమేల్ అంటే గైనీషియము ఆండ్రీషియము రెండు ఉన్నాయి కాబట్టి బైసెక్షువల్ ఫ్లవర్ కింద చూపించాం. K5 అంటే కెలిక్స్ అనేటటువంటి 5 ఉన్నాయి. 5 సెపల్స్ ఉన్నాయి. ఆ 5 సెపల్స్ బ్రాకెట్ వేయలేదు మనం, అంటే దే కెనాట్ ఫ్రీ ఇన్ కండిషన్. ఇక్కడ అంటే పాలీసెపాలస్ ఇన్ కండిషన్. మనకి చూడండి దాని అరేంజ్మెంట్ ఎలా ఉంటుందన్నాం, క్విన్కన్షియల్ అరేంజ్మెంట్ అన్నాం. ఈస్టివేషన్ ఆఫ్ ద ఫ్లవర్ క్విన్కన్షియల్ అంటే కెలిక్స్ అనేటటువంటిది క్విన్కన్షియల్ అరేంజ్మెంట్తో ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే కొరల్లా లోపల 5 పెటల్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాం. ఆ 5 పెటల్స్ కూడా ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్, ఎందుకంటే గామో పెటాలస్ ఇన్ కండిషన్లో ఉంది కాబట్టి ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్ అని చెప్పేసి చెప్పాం. అవి కూడా ఏ ఈస్టివేషన్లో ఉన్నాయన్నా, ట్విస్టెడ్ ఈస్టివేషన్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం. అవునా? నెక్స్ట్ మనకు అందులో ఉండేటటువంటి ఆండ్రీషియం పార్ట్, ఆండ్రీషియం లోపల బేస్డ్ ఆన్ ద ట్రాన్స్లేటర్ వీ కెన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పేసి చెప్పాం. ఆ 2 టైప్స్ అనేటటువంటి 2 సబ్ ఫ్యామిలీస్ కింద డిస్కస్ చేసుకున్నాం. ఎలా డిస్కస్ చేసుకున్నప్పటికీ ఇక్కడ స్టామెన్స్ అనేటప్పటికి మనకి 5 స్టామెన్స్ ఉంటాయి. అవి ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్, అంటే యాంథర్స్ కలిసిపోయి ఉన్నాయి కదా, మనకి ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్లోనే ఉన్నాయి కదా. కెలోడ్రాపిస్లో మోనిడాల్ఫస్ అంటే 5 స్టామెన్స్ కలిపి స్టామినల్ ట్యూబ్ ఏర్పరచుకుని పైన ఉన్నటువంటి యాంథర్స్ కూడా కలిసే ఉన్నాయి. అదే సెకండ్ క్లాస్ అంటే మనకేంటి, కెలోట్రోపిస్ అనేటటువంటిది సబ్ ఫ్యామిలీ ఏముంది మనకి, సైనన్కాయిడియే అంటే స్టామెన్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి స్టామినల్ ట్యూబ్ ఏర్పరచుకుని ఉండడం జరుగుతుంది. అలాగే ఈ స్టామెన్స్ అనేటటువంటి ఫ్రీగా ఉంటాయి. ఎందులో, క్రిప్టోస్టీజియా లోపల. ఈ క్రిప్టోస్టీజియా ఎందులో ఉంది మనకి, పెరిప్లికాయిడియే అనేటటువంటి సబ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. ఇందులో స్పూన్ షేప్డ్గా ఉండేటటువంటి ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. అవునా? కెలోట్రాపిస్ లోపల అయితే లాంబ్డా షేప్డ్ ట్రాన్స్లేటర్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. మనం ఇక్కడ ట్రాన్స్లేటర్ని చూపించలేం కాబట్టి మనకి ఈ స్టామెన్స్ యొక్క ఎడ్జ్ భాగంలో పొలీనియల్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం. మనం ఇక్కడ గీసుకున్నది ఏంటి, కెలోట్రాపిస్కి సంబంధించినటువంటి డయాగ్రామ్. అంటే ఫ్యామిలీ వచ్చి మనం కెలోట్రాపిస్ గిగాంటికా అనేటటువంటి ఒక మొక్క గురించి రాసాం. ఈ స్టామెన్స్కి ఆ పక్క ఈ పక్క పొలీనియల్ బ్యాగ్స్ అతుక్కుని ఉన్నట్టుగా చూపించాం. చూడండి ఇదిగోండి ఇలాగా. అంటే ఇక్కడ కార్పస్క్యులం అనేటటువంటిది సెంటర్లో ఉన్నట్టుగా, దానికి రెటినాక్యులం ఉండి పోలెన్ సాక్స్ అని. అంటే చూడండి ఇక్కడ ఈ స్టామెన్లో నుంచి ఒక పొలీనియల్ బ్యాగ్ వచ్చింది, ఈ స్టామెన్లో నుంచి ఒక పొలీనియల్ బ్యాగ్ వచ్చింది. అవునా? మీకు ఇక్కడ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లోనే అర్థమవుతుంది. అంటే మన కార్పస్క్యులంలో ఉండేటటువంటివి రెండు కూడా, అంటే లాంబ్డా షేప్లో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్లో ఉండేటటువంటి పొలీనియల్ బ్యాగ్స్ రెండు ఒకదాని నుంచి రాలేదు, వేరు వేరు స్టామెన్స్ నుంచి వచ్చాయని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ మీకు. నెక్స్ట్ గైనీషియం పార్ట్ వచ్చి మనకి స్టామెన్స్ అనేటటువంటివి ఇంట్రోజన్ కండిషన్లో ఉంటాయి, డైథీకస్ కండిషన్లో ఉండి ఇంట్రోజ్గా ఉంటాయి. అవునా? ఈ ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి సర్క్యులర్గా కలిపేసి వేసాం. సెంట్రల్లో వేసినటువంటి గైనీషియం పార్ట్ బైకార్పెలరీ ఇన్ కండిషన్ అన్నాం. 2 కార్పెల్స్ ఉంటాయన్నాం. ఆ కార్పెల్స్ రెండు కూడా మనకి పార్షియల్లీ ఫ్యూజ్డ్ అన్నాం. అంటే పూర్తిగా కలిసిపోయి ఉండవు, సగం కలిసే ఉంటాయి.
ఆ కలిసి ఉండే విధానానికి సంబంధించి. నెక్స్ట్ లోపల మనకి ఓవ్యూల్స్ అనేటటువంటివి మార్జినల్ ప్రజెంటేషన్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నాం. ఆ మార్జినల్ ప్రజెంటేషన్ గురించి ఇది చూపించడం అన్నమాట మీకు. దిస్ ఈజ్ ద ఫ్లోరల్ డయాగ్రామ్. ఫార్ములా వచ్చి మనకి ఇక్కడ పెటల్స్కి స్టామెన్స్ బైండ్ అయి ఉన్నాయి, అంటే ఎపి పెటాలస్ కండిషన్ మనం ఇక్కడ చూపించాం. దీని లోపల గైనీషియం నుంచి ఆండ్రీషియంకి ఇలా యారో వేసాం, అంటే మనకి గైనోస్టీజియం ఏర్పడింది కదా. ఇక్కడ ఇంకో యారో కూడా వేయాలి. అసలు యాక్చువల్గా అయితే ఎపి పెటాలస్ ఇన్ కండిషన్ కాబట్టి ఒక యారో మాత్రమే వేశారు, రెండో యారో కూడా వేయాలి జనరల్గా అయితే. అంటే ఇగో ఈ విధంగా మనం అంటే గైనీషియం పార్ట్కి అతుక్కుని ఉన్నాయి, అలాగే ఆండ్రీషియం అనేటటువంటిది కొరెల్లాకి బైండ్ అయి ఉంది, గైనీషియం పార్ట్కి బైండ్ అయి ఉంది. అందువల్ల మనం ఈ విధంగా చూపించాలన్నమాట. 2 కార్పెల్స్ ఉన్నాయి కాబట్టి 2 అని వేసాం, పార్షల్లీ ఫ్యూజ్డ్ అన్నాం కాబట్టి బ్రాకెట్ వేసాం. మనకి సుపీరియర్ ఓవరీ కాబట్టి గైనీషియం పార్ట్ని పైన పెట్టి గీత కింద పెట్టడం జరిగిందనమాట. 5 స్టామెన్స్ ఉన్నాయి, ఆ స్టామెన్స్ 5 కూడా కలిసిపోయి ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ వేసాం. దిస్ ఈజ్ ద ఫ్లోరల్ ఫార్ములా, దిస్ ఈజ్ ద ఫ్లోరల్ డయాగ్రామ్ ఆఫ్ ది కెలోట్రాపిస్ గిగాంటికా. అంటే మీరు ఈ డయాగ్రామ్స్ ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. మీకు డయాగ్రామ్స్కి మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా. దిస్ ఈజ్ ద యాస్క్లిపిడియేసి ఫ్యామిలీ.